హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు మనం టేస్టీగా ముల్లంగి సాంబార్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇది రైస్లోకైనా తినొచ్చు, ఏ టిఫిన్స్లోకైనా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఈ ముల్లంగి సాంబారు ముల్లంగిలు ఇందులో ఉన్నా కూడా మనం అలా ఫీల్ అవ్వమనమాట. ఎందుకంటే ముల్లంగి చాలా స్మెల్ ఉంటుంది, చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా చేసుకుంటే ఆ ఫీలింగ్ అనేది ఉండదు. ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. మనం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి దీనికి వచ్చేసి మనం ముందుగా కొన్ని వెజిటబుల్స్ తీసుకోవాలి. ముల్లంగి, రాడిష్, క్యారెట్ అన్నీ తీసుకోవాలి. తర్వాత మనం కొన్ని వాటర్ తీసుకోవాలి గిన్నెలో. తీసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అన్నీ పొడవుగా కట్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అనేది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. సాంబార్కి ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకుంటే సాంబార్ అనేది అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, మనం ముల్లంగిని వచ్చేసి అలా మొత్తం క్లీన్ చేసేసుకొని, ఎందుకంటే ముల్లంగి కొంచెం మట్టి అలాగా రెడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని అంతా పైనంతా తుప్పు తీసేసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మరి చిన్నగా కట్ చేసుకుంటే మనం కుక్ చేసినప్పుడు అవి మరీ ముక్కలుగా అయిపోయి మనకి వెజిటేబుల్స్ టేస్ట్ అనేది తెలియదు అనమాట. అందుకోసం ఇలా పొడవుగా కొంచెం రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ముల్లంగికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అదేంటంటే క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత మనకి డైజెస్టివ్కి, తర్వాత లంగ్స్కి సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తుంది. రాడిష్ వలన సాల్వ్ అవుతాయి. తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ కూడా చేస్తుందండి, క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి వెయిట్ కూడా లూజ్ అవ్వచ్చు అనమాట రాడిష్ని తీసుకోవడం వలన. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట రాడిష్ వలన. కాబట్టి అందరూ ట్రై చేయండి, చేసుకోండి ఇంట్లో. ఒకసారి టేస్ట్ చేయండి, ఇంకొకసారి మళ్ళీ చేసుకుంటారనమాట. చూడండి, క్యారెట్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్లో కూడా మనకు కావాల్సినటువంటి కంటికి, బ్రెయిన్కి సంబంధించినటువంటి వైటమిన్ ఏ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఇలా ఒక్కసారి సాంబార్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి మినరల్స్, వైటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి అనుకుంటా. చూడండి, అన్నీ ఉన్నాయి. మనం తీసుకున్న వెజిటేబుల్స్లో ఆల్మోస్ట్ అన్ని వైటమిన్స్, మినరల్స్ ఉన్నాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వాటన్నిటిని వాష్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి టమాటోని కూడా పొడవుగా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి. అలా పొడవు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలాగే కట్ చేసుకోవాలి పొడవుగా. తర్వాత కొత్తిమీరను కూడా చిన్నగా ముక్కలుగా తరిగేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఒక గిన్నె నిండా బ్యాళ్ళు తీసుకున్నానండి. రెడ్ దాల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతాయి అనేసి వీటిని తీసుకున్నాను అనమాట. వీటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత అలా వాష్ చేసుకున్న బ్యాళ్ళలోకి మనం ముందుగా ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ వాష్ చేసి, అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆ కూరగాయలన్నీ మునిగేంత వరకు 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేయండి, ఎందుకంటే ఇవి కుక్కర్లో విజిల్స్ వస్తున్నప్పుడు వాటర్ అంతా పైకి వస్తూ ఉంటాయి. ఇలా మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే ఆ వాటర్ అనేది కుక్కర్ నుంచి బయటికి రాదనమాట, అందుకోసమని. తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేయండి. ఎప్పుడు ఎవరు యాడ్ చేయరు, కానీ ఇలా యాడ్ చేస్తే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనం 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని గ్యాస్ మీద పెట్టుకొని వీటన్నిటిని ఉడికించుకోవాలి. ఇంతలోపు మనకు సాంబార్కి చింతపండు రసం కూడా కావాలన్నమాట. ఒక చిన్న సైజ్ లాంటిది నిమ్మకాయ అంత తీసుకొని చింతపండుని నీళ్ళు నానబెట్టుకొని దాన్ని రసం పిండి ఆ గిన్నె నుండి పెట్టుకోండి పక్కకి. తర్వాత ఇప్పుడు మనం 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చెక్ చేద్దామండి. అన్ని వెజిటేబుల్స్ చూడండి, అన్నీ బాగా మెత్తగా కుక్ అయిపోయినాయి, బాగా మిక్స్ అయినాయి. తర్వాత ఇది ఫాస్ట్గా చేసుకోవచ్చు. వర్క్కి వెళ్ళేటప్పుడు కూడా అంత ఎక్కువ కాదు, కుక్కర్లో చేసేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. చూడండి, అన్నీ మెత్తగా అయిపోయినాయి ఇంకా. కాబట్టి దీన్ని చల్లారనిద్దామండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద మళ్ళీ కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకుందామండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె వేడైన తర్వాత అందులోకి తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు ఏంటంటే జీలకర్ర, ఆవాలు, తర్వాత
శనగబ్యాలు, తర్వాత రెడ్ చిల్లీస్ వేసేసుకొని అందులోకి బాగా అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అవుతున్నప్పుడు పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఒక హాఫ్ ఆనియన్ తీసుకోవాలి. అవి చోప్డ్ ఆనియన్స్ తీసేసుకొని వేసుకోవాలండి అందులోకి. అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం రెడ్ కలర్, బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకొని టమాటోస్ కూడా రెడీ పెట్టుకున్నామా అవి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ అయ్యేలాగా ఆనియన్స్, టమాటో అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా, అందుకోసం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏ వెజిటేబుల్స్ అయినా అండి సాల్ట్ వేస్తే తొందరగా మెత్తబడతాయి అనమాట. అందుకోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచి కలిపేయండి. అంతా స్పూన్ తీసుకొని గంటెతో తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేయాలి, అన్నీ పట్టుకోవాలి, అన్నిటికి పట్టుకోవాలి. సాల్ట్ అంటే కలపాలి కదా. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, అది తెచ్చి ఇప్పుడు అందులోకి వేసేయాలండి. వేసిన తర్వాత అవన్నీ బాగా 5 to 10 minutes దాకా లో ఫ్లేమ్లో, టమాటో బాగా మెత్తగా అవ్వాలండి, స్మూత్గా అయిపోవాలి, అంతదాకా కుక్ చేయాలండి. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. అలా కుక్ చేస్తున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకోండి. అది మీ ఇష్టం, మీ ఇంట్లో చేసిందైనా పర్లేదు, లేదంటే బయట నుంచి కొనుక్కొచ్చుకున్న సాంబార్ పౌడర్ అయినా. ఆ తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, దాలు అన్నీ, అవి తెచ్చి వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోకి అప్రాక్సిమేట్గా ఒక 100 ml వాటర్ వేయాలండి. ఎందుకంటే అది మీ దాన్ని బట్టి ఉంటుంది, మీ ఇష్టాన్ని బట్టి. ఎందుకంటే మీరు వాటర్కి కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గట్టిగా ఉండాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలరో సాల్ట్ అనేది దాన్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 5 to 10 minutes దాకా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి. అలా బాయిల్ అవ్వాలన్నమాట. సాంబార్ అనేది అలా బాయిల్ అవ్వాలి. తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుందామండి, టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇంకా అయిపోయిందండి. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మంచి టేస్టీగా ఉండేటటువంటి సాంబార్ రెడీ అయిపోయిందనమాట, ముల్లంగి సాంబార్. ఇలా ట్రై చేయండి, ఏ దాంట్లోకైనా సూట్ అవుతుంది, కాంబినేషన్ అన్నిటికీ సరిపోతుంది. తర్వాత వచ్చేసి తినని వాళ్ళు కూడా, ముల్లంగి తినని వాళ్ళు కూడా తినొచ్చు. తర్వాత ముల్లంగి వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి కాబట్టి అందరూ ట్రై చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.